నేడు పుష్యపౌర్ణమి. పుష్యపౌర్ణమికే పౌషి అనే పేరు. ఈ రోజున వస్త్రదానం చేయడం మంచిది. పుష్య పూర్ణిమని శాకాంబరి జయంతిగా జరుపుకుంటారు. శాకాంబరి దేవిని దుర్గా అవతారంగా భావిస్తారు. పురాతన కాలంలో భూమి ఎండిపోయినప్పుడు మరియు 100 సంవత్సరాలు వర్షాలు లేనప్పుడు చుట్టూ కరువు కారణంగా గందరగోళం ఏర్పడింది. భూమి యొక్క అన్ని జీవులు నీరు లేకుండా దాహంతో చనిపోవడం ప్రారంభించాయి మరియు అన్ని మొక్కలు మరియు వృక్షాలు ఎండిపోయాయి. ఈ సంక్షోభ సమయంలో అందరూ కలిసి భగవతిదేవిని ఆరాధించారు. ఆమె భక్తుల పిలుపు విన్న దేవత భూమిపై శాకంబరిగా అవతరించి భూమిని వర్షపు నీటితో తడిపింది. ఇది భూమిపై జీవితాన్ని తిరిగి పుంజుకుంది. చుట్టూ పచ్చదనం ఉంది. అందువల్ల ఈ దేవత యొక్క అవతారాన్ని శాకంబరిగా పూజిస్తారు మరియు ఈ రోజును శాకంబరి పూర్ణిమ లేదా శాకంబరి జయంతిగా జరుపుకుంటారు. శాకంబరి వివరణ శ్రీ దుర్గసప్తశతిలో కనిపిస్తుంది. ఏ విద్య ఉచితంగా